నాయకత్వం జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం సీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ అంటున్నారే తెలంగాణ పల్లెలలో మన సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో సారే మళ్ళా సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో. రజతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27 నాడు జరుగుతున్న వరంగల్లో ఎల్కతుర్తిలో జరుగుతున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని, కేసీఆర్ గారు నాయకత్వాన్ని బలపరుస్తూ మళ్లీ సారే రావాలంటూ నిలదీస్తున్న ప్రజలందరూ కూడా రేపు వరంగల్లో జరిగే బహిరంగ సభకు మరి సమయానికి చేరుకుని సభను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధిని కూడా చాలా గొప్పగా చేసినారు. దేశంలోనే అన్ని రంగాలలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచిన కేసీఆర్ గారు మరి ప్రతిపక్షంలో కూడా అంతే గౌరవంగా తన పాత్రను పోషిస్తూ రేపు పార్టీ యొక్క ఆవిర్భావమై 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 25వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా కదిలి రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ, చలో వరంగల్, కేసీఆర్ గారి నాయకత్వం. 25వ వసంతంలో అడుగుపెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వరంగల్లో చేసుకుంటున్న రజతోత్సవ సభని మరి వరంగల్ కి ప్రజలందరూ కూడా రావాలని చెప్పి పిలుపునిస్తూ ఈ వరంగల్ నేషనల్ హైవే మీద, జాతీయ రహదారి మీద వాల్ రైటింగ్ రాస్తూ ప్రజలకి సమాచారం చేరవేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సారే రావాలంటున్నారు. మరి ప్రజలు ఆ సారే రావాలంటే కేసీఆర్ గారు హాజరవుతున్న సభకి ప్రజలందరూ కూడా తరలి రావాలని వారికి సమాచార నిమిత్తం ఈరోజు జాతీయ రహదారి మీద గోడల మీద రాస్తూ ప్రచారం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, చలో వరంగల్. తారీఖున వరంగల్లోని బీఆర్ఎస్ రజతోత్సవ దినోత్సవం సందర్భంగా ఈ జాతీయ రహదారిపై మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాల్ రైటింగ్ రాయించడం జరుగుతుంది. మన ఆలయ నియోజకం నుంచి పెద్ద ఎత్తున దినాలు తరలిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అత్యంత దారుణంగా విఫలమైపోయింది. ఇలా 1 yearలోనే ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ మన తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటే. మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సంవత్సరంలో ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంత దుర్మార్గమైన గవర్నమెంట్ ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడ చూడలేదు. ఇలా ప్రజలు ప్రతి ఒక్క గ్రామంలో ఇలా చిట్టినోడే కానీ ఓట్ల కోసం పోతే చెప్పులతోడు కొట్టే పరిస్థితి వచ్చింది. అంత దారుణంగా పరిపాలన సాగిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ 6 గ్యారెంటీలు అని చెప్పి ఉన్నొక గ్యారెంటీని కూడా ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఎటువంటి గ్యారెంటీలు అమలు కాలేదు, ఎటువంటి నిరుద్యోగ సమస్య తీరలేదు, ఎటువంటి ప్రజలకు లబ్ధి చేకూరలేదు. కాబట్టి ప్రజలందరూ ఇలా తిరుగుబాటు చేస్తున్నారు. ఇలా రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. ప్రజలందరూ ఇలా నానా కష్టాలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎప్పుడు అవుతుందని చూస్తున్నారు. 1 yearలోనే ప్రజలు ఇలా మొత్తం తీవ్ర వ్యతిరేకత ఏర్పడ్డది. ఇలా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 100 సీట్లు గెలుస్తుంది. 80-90% ఇలా బీఆర్ఎస్ సీట్లకు గెలుస్తున్నాయి. ఎందుకంటే పూర్తి వ్యతిరేకత, గవర్నమెంట్ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది. ఇలా 20% ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంత దారుణమైన ఘోరమైన గవర్నమెంట్ ఎప్పుడు పోతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. చాలా బాధపడుతున్నారు కూడా జనాలు.